ఆ రోజు విశ్వ మాట కాదనలేక నీకు జాబ్ ఇచ్చాను. ఈ రోజు నీ అవసరం లేదనిపించి తీసేశాను. నీకు ఇంట్లో ప్లేస్ లేదు, ఆఫీస్లోనూ ప్లేస్ లేదు. మా టైం వేస్ట్ చేయకుండా బయలుదేరు. ముందుగా నాకు చెప్పకుండా నన్ను ఎలా తీసేస్తారు? బంగారం లాంటి అమ్మాయిని అనవసరంగా బయటికి పంపించేశామే అన్న బాధ. అది మనం కావాలని చేసింది కాదు కదా అత్తయ్య. తనే సావిత్రని పొరపాటు పడ్డాం. మన పొరపాటికి ఆ అమ్మాయి మనసు గాయపడింది కదమ్మా. ఈ నానమ్మ మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అది కోపం కాదమ్మా, బాధ. సొంత బిడ్డలా ఉన్నదాన్ని బ్యాగ్ మొహాన విసిరేసి వెళ్ళిపో అంటే ఆ మనసు ఎంత బాధపడుంటుంది. ఒకసారి అడిగి చూద్దాం వదినా. అడిగి లేదని పెంచుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరు మాట్లాడినా ప్రయోజనం లేదొదినా. జరిగింది మర్చిపోవటానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు తను మళ్ళీ మీ ఇంటికి రావాలి అనుకోవడం ఆశ అవుతుంది. అవకాశమే లేదంటావా? తనకి చెప్పే అవకాశం మీరివ్వలేదు. అదే ఇప్పుడు వినే అవకాశం కూడా లేకుండా చేసింది. అత్తయ్య గారి బాధ చూడలేక నేనే వెళ్దామని తీసుకొచ్చాను. కనిపించి మానిపోయే గాయాన్ని గుర్తు చేయటం తప్ప ఇప్పుడు మీరు తనతో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉండదు. కూర్చోమ్మా. వద్దులేమ్మా, నువ్వు చెప్పింది నిజమే. ఆ అమాయకురాల్ని అవమానించి బాధపెట్టింది చాలు. కనిపించి ఇంకా బాధపెట్టడం ఎందుకు? వస్తానమ్మా. వస్తా వదినా. సావిత్రిగా అక్కడుండాలి అంటే సరస్వతిగా ఇక్కడ్నుంచి రాదనాలి. అందుకే కొంచెం నిష్ఠూరంగా మాట్లాడాను. క్షమించమ్మా. అది చాలా టూ మచ్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాలుగా లేందే సడన్గా ఇప్పుడేలా వచ్చింది? ఏమో, నాకిది అదేనేమో అని అనుమానంగా ఉంది. నాకు అలాంటి అనుమానం ఏమీ లేదు. అది వేరు ఇది వేరని అనిపిస్తోంది. మనిషి ఒకేలా ఉందిగా. దాందేముంది, మనిషిని పోలిన మనుషులు చాలామంది ఉంటారు. ఏదేవైనా ఇది చాలా ఇరిటేట్ చేస్తుంది. సరస్వతి ఆఫీస్కి రావాలని చూసింది, దాన్ని రాకుండా చేశాం. ఇంక దీన్ని కూడా బయటికి పంపిస్తే మనకి ప్రాబ్లం ఉండదు. ఏం చేద్దాం? ఏం మాట్లాడినా నోరేసుకుని పడిపోతుందిగా. అది మంచిగా చెప్తే బయటికి పోదు. తెలిసిన వాళ్ళని ఎవరినైనా మాట్లాడి వాళ్లతో దాన్ని ఇంట్లోంచి తన్ని తరిమెయ్యాలి. అవును, దాన్ని వాళ్ళ అమ్మా నాన్నల్ని బయటికి పంపించాలంటే కిరాయి మనుషుల వల్లే అవుతుంది. కాస్త ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, మంచి వాళ్ళని మాట్లాడు. ఎలా అయినా సరే వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తే చాలు. చెప్పావు కదా, కత్తులాంటి మనుషుల్ని అరేంజ్ చేస్తాను. వాళ్ళని ఎంత త్వరగా ఇంట్లోంచి బయటికి పంపిస్తావో మనకే అంత మంచిది. మన సంతోషం కోసం గ్రానీనే పైకి పంపించాలనుకున్నావు. వీళ్ళొక లెక్క. చూస్తూ ఉండు, సరైన గ్యాంగ్ని దింపుతా. టైం బాగుంటే ప్రాణాలతో వెళ్తారో, లేదంటే శవాలుగా వెళ్తారో. ఎలా పంపించినా నాకు ఓకే. నాకు కావాల్సింది మన ఇంట్లో వాళ్ళు మనకి అడ్డుగా ఉండకూడదు. ఇక నువ్వు ఆ విషయం మర్చిపో సంధ్యా. వాళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లే. సంధ్య వాళ్ళ అమ్మ ప్రసూనమ్మగారు వచ్చెళ్లర్రా.
ఏమన్నారు? ఏముంది, సరస్వతిని మా ఇంటికి పంపించమని పెద్దావిడ చాలాసేపు బతిమలాడారు. సరస్వతి ఏది అని అడిగారా? బయటికి వెళ్ళిందని చెప్పాన్లే. తను ఎవరు కావాలని ఎంత దూరం వచ్చిందో ఆ అమ్మాయి అక్కడే ఉందని వాళ్ళకు అర్థం కాలేదు. అక్కడే ఇక్కడ ఉంటుంది ఒక్కరే అని వాళ్ళకిప్పుడే తెలియకూడదమ్మా. సావిత్రి అంటేనే గిట్టని వాళ్ళు తనని అక్కడ ఉండనిస్తున్నారా? మొండిగా ఎదురు తిరిగితే ఉండనివ్వకేం చేస్తారమ్మా? అసలు ఎందుకురా ఈ గోలంతా? అంతగా వాళ్ళొద్దనుకున్నప్పుడు వచ్చి మనింట్లోనే ఉండొచ్చు కదా. ఎలా ఉంటుందమ్మా? అక్కడ ప్రసూనాంబగారికి సంధ్య వల్ల ప్రమాదం ఉంది. సావిత్రికి ప్రసూనాంబగారంటే ప్రాణం. అందుకే ఏ పేరుతో అయితే తను ఎదురుపడలేక పేరు మార్చుకొని బతికిందో అదే ఇంటికి అసలు పేరుతో వెళ్ళింది. అయినా ఆ విషయం కన్నతల్లిని నాతో కూడా చెప్పకుండా దాచిపెట్టావు కదరా. అప్పుడు పరిస్థితి అదమ్మా. తన పేరుని తనే ధైర్యంగా బయటికి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు సంధ్య వలన తెగించి అసలు పేరుతో ఆ ఇంటికి వెళ్ళింది. అయినా ఆ సంధ్యం మనిషిరా, ఆడపిల్లయ్యుండి మరీ క్రూరంగా ఆలోచిస్తుంది. తనలో ఇంత దారుణమైన ఆలోచనలు ఉన్నాయి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. సరే, అందరి గురించి ఆలోచిస్తున్నారు, బానే ఉంది. మరి మీ ఇద్దరి పరిస్థితేంటి? మా ఇద్దరిదే ఉందమ్మా. ముహూర్తం దాకా వచ్చి ఆ సంధ్యతో పెళ్లి ఆగిపోయింది. నిజం తెలిసాక మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉండకుండా ఈ దాగుడు మూతలేంట్రా? ఇలా ఎన్ని రోజులు? ప్రసూనాంబగారికి ఏ ప్రమాదం లేదు అనేంతవరకు తనలా ఉండక తప్పదమ్మా. తప్పదు అంటే ఎన్ని రోజులురా? రేపు పెళ్ళయ్యాక కూడా కొన్ని రోజులు సావిత్రిలా, కొన్ని రోజులు సరస్వతిలా ఉంటుందా? అందరి బాధలు మీ బాధలు చేసుకుని వాళ్ళ గురించి వీళ్ల గురించి ఆలోచించటం కాదు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. త్వరగా ఏదో ఒకటి తేల్చుకుని పెళ్లి చేసుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది. మర్యాదగా ఇంట్లో ఉంచి బయటికి పో. నానెందుకెళ్తానేటి? ఏయ్, మర్యాదగా వెళ్తే బతికిపోతావు, లేదంటే చస్తావు. బెదిరిస్తున్నావేటి? మా నాయన వచ్చాడంటే పులిసడిపోద్ది. మీ నాన్నొచ్చినా వాళ్ళ నాన్నొచ్చినా ఏం చేయలేరు. నా నూరుకుంటున్నాను గదా అని రెచ్చిపోతున్నారేటి?
నానేటి సైను నా నల్లిపోతాను. అలాగని చెప్పేసి నన్ను ఒగ్గెత్తారనుకున్నారేటి? వెళ్ళకపోతే చస్తావ్. హోలమ్మో భయం వేసేత్తంది. మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో, లేదంటే నీ డెడ్ బాడీ బయటికెళ్తది. ఏయ్, ఏం చూస్తున్నావు? చల్ చల్. నన్ను ఇంట్లోంచి ఒగ్గేయడానికి వచ్చేసినారా? ఇప్పుడు నాన్ చెప్తున్నాను, మీరొగ్గేయండి. ఏంట్రా ఇది? మనకే వార్నింగ్ ఇస్తుంది. దీనికి మన గురించి తెలియదనుకుంటా. ఏయ్, ఆడదానివని నీతో డైలాగులు చెప్తున్నావు, లేదంటే మా చేతిలో చచ్చి పావు గంట అయి ఉండేది. మీ గురించి మీరు ఎక్కువ ఊగించేసుకుంటున్నారు. బేగ వెళ్ళిపోండ్రా బాబు. ఏయ్, దీంతో మాటలేంటి? తన్ని తరిమేయండి. బయటికి పదవే. ఏ ఆగాగు. మా బిడ్డ మీద చేయమనరా? మా బిడ్డనే బెదిరిస్తారా? నాయను ఏసేయండి. అక్క 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 వదిలక్క, నేను రౌడీని కాదక్క. మరి కత్తులు కడాలు పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారా? ఇది జనాల కోసం వేసుకున్న గెటప్ అక్క. నిజం చెప్పాలంటే నా పెళ్ళం అంటే కూడా నాకు భయం అక్క. నా పెళ్ళం కంటే ఘోరంగా కొడుతున్నావు అక్క. వదిలే అక్క. అట్టెట్ట వదిలేతానేటి? అబ్బా అబ్బా అక్క వదిలే అక్క. మావయ్య వదలకండి, కొట్టేయండి. అబ్బా అబ్బా అమ్మా అబ్బా అబ్బా అమ్మా అమ్మా. ఏయ్, ఆ కత్తి చూసావా? చూసా. ఈ కత్తితో నరికానంటే ఒక్కొక్కళ్ళు ముక్కలు ముక్కలైపోతారు. నరుకుతావా? ఆ, దా ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్కళ్ళు అయిపోతారు. అక్కడనే ఉండు. ఎక్కడుండాలి, ఎక్కడుండాలో నాకు బాగా తెలుసు. నేను దొరికానంటే మీరు కొడతారు. ఆ, ఆహా చూడు, ఉండు. పొడిసి లాగానంటే పేగులు వచ్చేస్తాయి బయటికి. సినిమా డైలాగులేరా? ఏయ్, నీ దగ్గర సినిమా డైలాగులేంటి? నా సంగతి నీకు తెలీదు. ఏయ్, జాగ్రత్త. ఏట్రా సూత్రం ఏసి పారేత్తా. ఏంట్రా? ఆ? ఏటి? మీరు అటు నుంచి రండి. ఏయ్, ఇది తొండి, అందరూ ఒకే సైడ్ నుంచి రండి. ఏయ్, నన్ను ఏం చేస్తారు? నేనేటన్నాను? నేను మిమ్మల్ని ఏట అనలేదు. అమ్మా, నీకు దండ పెడతాను తల్లే, నన్ను ఏం చేయకమ్మా. ఏటేటి? పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని అమ్మా, నన్ను కొట్టాలంటే దీంతో కొట్టండి అమ్మా. ఒరేయ్, పండుతో కొడితే చచ్చిపోతాను రా నాయనా, వద్దురా. నేను దీంతో కాదురా, అమ్మా, దీంతో కొట్టండి. నిన్ను అమ్మా. చచ్చినోడా? ఆ? కొట్టమ్మా. బాగా కొట్టు. చంపుకొని చెప్తారా? మిమ్మల్ని. కొట్టు. చచ్చినోడా? నిన్ను కొట్టడే. మా బిడ్డను బెదిరిస్తారా? అన్నా పొరపాటైపోయిందన్నా. నన్ను వదిలేస్తే వెళ్ళిపోతానన్నా. మా బిడ్డను బెదిరించారు కదరా, ఇప్పుడు ఏడు చేస్తారు చేయండి చూస్తాం. ఇక్కడ అమ్మాయి ఉంటదని చెప్పారు గాని తుపాకీ ఉంటదని చెప్పలేదన్నా. తెలియకొచ్చావన్నా, నన్ను క్షమించన్నా. నాన్నో ఇవ్వండి, వదులుకో. అబ్బా అబ్బా అన్నా వదిలే అన్నా. నీ కాళ్ళు పట్టుకున్నా, వదిలే అన్నా. అబ్బా అబ్బా అయ్యా అన్నా అన్నా వదిలన్నా. అన్నా బాగా కొట్టు. దండ పెడతా తల్లి, వదిలేయటమ్మా. అబ్బా అబ్బా అబ్బా. నాకు అమ్మ నైనే కాదు, కేకెత్తే
పరిగెత్తుకొచ్చి అయినోళ్ళు కూడా ఉన్నారు. అబ్బా! మీకు దండం అక్క, పెడతానమ్మా. మమ్మల్ని క్షమించక్క. ఈ చేసేది లెక్క ఉన్నావక్క, అరుంధతిలా కుమ్మేశారక్క. వదిలేండి అక్క. తెలవకొచ్చినామక్క. పోలీసు వాళ్ళ కంటే ఘోరంగా కొట్టినారక్క మీ వాళ్ళు. అక్క అక్క వదిలే అక్క, వెళ్ళిపోతామక్క, వదిలే అక్క. అక్క బాడీలో ఒక్క పాటు వదిలేకుండా కుమ్మేసినారక్క. అక్క క్షమించేయండి అక్క, మళ్ళా చేయమక్క. వదిలేండి అక్క. నాయనా ఒగ్గేద్దామా? నిన్ను ఒక్కదాన్ని చేసి బెదిరించారు కదమ్మా, ఎట్టొగ్గేస్తాం? నానెట్ చేయను. ఒగ్గేద్దాం అంటే మా వాళ్ళు ఒప్పేసుకుంటలేదు. అమ్మో మేము తట్టుకోలేవక్క. ఓ పని చేద్దాం. ఏంటి శాతం ఏంటి? అరే, మీరు ఆగండి అమ్మా, మా వల్ల కాదు. మా వల్ల కాదు, ఇడిచిపెట్టాయి తల్లి. ఒక పని చేద్దాం. ఏడు శాతం ఏంటి? గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ బాబు ఏడ్ చేసినాడు. ఏడు చేసినాడు, పాటలు పెట్టి డాన్స్ ఆడించినాడు. అదే పని చేద్దాం. గ్రాని, అర్జెంటుగా దాన్ని ఇంట్లోంచి పంపిస్తావా లేదా? ఏమైందే? అది తన ఇష్టానికి ప్రవర్తిస్తుంది. మన ఇంట్లో అది ఉన్నట్లేదు, దానింట్లోనే మనం ఉన్నట్టుంది. నాతో డాన్సులు చేస్తుంది, నన్ను తిడుతుంది, మాట వినలేదని కొడుతుంది. ఇంత చేస్తున్నా దాన్ని మనం ఎందుకు భరించాలి? ఈ రోజు దాన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తారా లేదా? నోరు మీవే. అసలు ఇదంతా నీ వల్ల కదూ. ప్రశాంతంగా ఉన్న ఇంట్లో చిచ్చు పెట్టింది నువ్వు. మంచిగా ఉన్న సరస్వతిని సావిత్రి అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపించేదాకా ఊరుకోలేదు. ఆ పాపం ఊరికే పోతుందా? సరస్వతిని అవమానించిన పాపానికి ఇదొచ్చి ఇంట్లో పడింది. అది నన్ను నానా బాధలు పెడుతుంది అంటే దాన్ని తిట్టకుండా నన్ను తిడుతున్నావేంటి గ్రాని? నిన్ను కాక ఎవరిననాలే? ఈ మాటలు వినేగా ఈ రోజు సరస్వతిని దూరం చేసుకుని మనశ్శాంతి లేకుండా బతుకుతున్నావు. పోయిన దాని గురించి ఎందుకు, ముందు ఉన్న దాని గురించి ఆలోచించు. ఏం ఆలోచించాలే? పోయి దాంతో గొడవ పడమంటావా? నీలాగే నన్ను మాటలు పడమంటావా? సరస్వతి ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు. నీ వల్లనే ఆ అమ్మాయిని బయటికి పంపించేశాను. నీ మాటలు విని నష్టపోయింది చాలు. మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పావంటే అది కాదు, నేను తంటాను నిన్ను. ఏంటమ్మా గ్రాని నన్నంటోంది? తప్పే ఉంది. నీ వలనే ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. అబద్ధాలతో సరస్వతిని విశ్వని దూరం చేయాలని చూసావు. అబద్ధాలతో సరస్వతిని ఇంటిలో లేకుండా చేశావు. మంచి బయటకు పోయింది, చెడొచ్చి ఇంట్లో చేరింది. అది తంతే తన్నించుకో, తిడితే తిట్టించుకో, అంతేగాని దాని గురించి మాకేం చెప్పకు. హలో చిట్టమ్మా, ఏంటి కబర్లు? చాలా ఉన్నాయి.
బిడ్డనే బెదిరిస్తారా? అవన్నీ తెలిసిన విషయాలే కదా. సంజయ్ రౌడీలను పెట్టి మరీ నన్ను బయటికి పంపించాలని చూసింది చూడు. తను ప్రయత్నం తను చేస్తుంది, చెయ్యి నువ్వు. లేదు విశ్వ, సంజయ్ని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఏం చేస్తావేంటి? సావిత్రిగా నన్ను ఇంట్లో ఉండనివ్వకూడదని ట్రై చేస్తుంది. అటు సరస్వతిగా ఆఫీస్కి రాకుండా చేసింది. సరస్వతిగా నిన్ను మళ్ళీ వాళ్ళకి దగ్గర కానివ్వదా. నువ్వు అక్కడుంటే ప్రమాదం అని తనకి తెలుసు కదా. సరస్వతిగా లేకపోయినా సావిత్రిగా ఉన్నానని తనకి తెలియటం లేదు. అందుకే సరస్వతిగా ఆఫీస్కి వెళ్ళలేకపోయినా సావిత్రిగా వెళ్తాను. ఎందుకు అనవసరంగా? లేదు విశ్వ, వెళ్ళాలి. నా కోసం కాకపోయినా నాన్నమ్మ కోసం వెళ్ళాలి. ఓకే, నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నీ వెంట నేనుంటానుగా. థ్యాంక్ యూ విశ్వ. థ్యాంక్స్ లాంటి మాటలంటే నా నొల్లకుంటాననుకుంటున్నావేంటి? ఒల్లకుండా ఏడిసేత్తావేటి? కొట్టేగలనా? ఓలమ్మోలమ్మో, అట్టాటి ఆలోచనలు కూడా ఉన్నాయేటి? సరే, సావిత్రిగా ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విశ్వ. ఏంటి కొడతావా? అవును, అనుమానం ఏంది? ఏయ్, నానొచ్చి ఇంతసేపు అయినాది, నా సీట్లో కూర్చుని లేవేంది? లే లే.